రైట్ మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. అదే మనం చూస్తున్న ఉత్తర భారతదేశంలో పలు ఎయిర్పోర్ట్లని క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూడొచ్చు. తదుపరి నోటీసుల వరకు విమాన సర్వీసుల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తోంది. శ్రీనగర్, లేహ్, ధర్మశాల, జమ్మూ, అమృత్సర్ ఎయిర్పోర్ట్లు క్లోజ్ అయ్యాయి. ఉత్తర భారతదేశంలో పలు ఎయిర్పోర్ట్లు క్లోజ్ అయ్యాయి. తదుపరి నోటీసుల వరకు విమాన సర్వీసుల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. శ్రీనగర్, లేహ్, ధర్మశాల, జమ్మూ, అమృత్సర్ ఎయిర్పోర్ట్స్ క్లోజ్ అయ్యాయి. ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేసిన తరువాత, ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన తరువాత మన దేశంలో ఎటువంటి కండిషన్స్ ఉండబోతూ ఉన్నాయి, ఎటువంటి చర్యలు ఉండబోతూ ఉన్నాయన్నది మనం చూస్తూ ఉన్నాం. ముందుగా ఉత్తర భారతదేశంలో పలు ఎయిర్పోర్ట్లను అయితే క్లోజ్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ డెసిషన్ తీసుకున్నారు. తదుపరి నోటీసులు అందేంత వరకు కూడా విమాన సర్వీసులన్నీ కూడా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏ విమాన సర్వీసులు నిలిపివేశారు అన్నది కాసేపట్లో తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏ ఎయిర్పోర్ట్లు క్లోజ్ అయ్యాయి, ఎక్కడ క్లోజ్ అయ్యాయి అన్నది కూడా మనం చూస్తున్నాం. శ్రీనగర్, లేహ్, ధర్మశాల, జమ్మూ, అమృత్సర్ ఎయిర్పోర్ట్లన్నీ కూడా క్లోజ్ చేస్తూ డెసిషన్ తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు అందే వరకు కూడా ఇవి క్లోజ్ లోనే ఉంటాయి. ఈ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా పాకిస్తాన్ భూభాగానికి ఎల్ఓసికి దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్స్ కావడంతో ఫస్ట్ ఈ పౌర విమానయాన సర్వీసులను నిలిపివేశారు. అక్కడి నుంచి బయలుదేరే విమానాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా పౌరులకు ఇప్పటికే సూచించారు. శ్రీనగర్, లేహ్, ధర్మశాల, జమ్మూ, అమృత్సర్ ఎయిర్పోర్ట్లు ప్రస్తుతం క్లోజ్ చేశారు.